హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి షార్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 1917. సో ఫ్రెండ్స్, ఇది హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన నోట్స్ అండి. మీరు కూడా నాతో పాటు హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన అది చదవాలనుకుంటే, ప్రిపేర్ అవ్వాలనుకుంటే నా వీడియోస్ అనేది ఫాలో అవ్వచ్చండి. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. కలకత్తా విశ్వవిద్యాలయ షార్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 1917. కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా వ్యవహారాలు పరిశీలించి తగిన సూచనలతో ఒక నివేదిక సమర్పించమని బ్రిటిష్ ప్రభుత్వం 1917లో లీడ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన సర్ మైకేల్ షార్లర్ అధ్యక్షతన ఈ కమిషన్ను నియమించింది. ఆ తర్వాత ఈ కమిషన్కు మాధ్యమిక విద్య, శ్రీ విద్య విశ్వవిద్యాలయాల సమస్యల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయండి. కలకత్తా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య అనుబంధ కళాశాలలు ఎక్కువగా ఉండడం వల్ల పరిపాలన భారం పెరిగింది అని, ఈ భారం తగ్గించడానికి ఈ కింది సూచనలు చేసింది. ఇక్కడ కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా వ్యవహారాలు పరిశీలించి తగిన సూచనలు ఇచ్చేందుకు ఒక నివేదికను సమర్పించమని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందటంటే 1917లో లీడ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అంటే సర్ మైకేల్ షార్లర్ ఎవరంటే లీడ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఇతని అధ్యక్షతన ఈ మన షార్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు. అయితే ఈ కమిషన్ను నియమించిందట. ఆ తర్వాత ఈ కమిషన్ ఏం చేసింది, షార్లర్ కమిషన్ ఏం చేసింది, మాధ్యమిక విద్య, శ్రీ విద్య విశ్వవిద్యాలయ సమస్యల గురించి కూడా, మాధ్యమిక విద్యలో ఉన్న సమస్యల గురించి, శ్రీ విద్యలో ఉన్న సమస్యల గురించి, విశ్వవిద్యాలయ విద్యలో ఉన్న సమస్యల గురించి ప్రభుత్వానికి ఒక నివేదిక అనేది సమర్పించింది షార్లర్ కమిషన్. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు అనేది ఈ విధంగా ఉన్నాయి. ఏమున్నదంటే, కలకత్తా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చాలామంది ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారట. అనుబంధ కళాశాలలు కూడా ఈ కలకత్తా విశ్వవిద్యాలయానికి ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిపాలన భారం అనేది ఎక్కువ పెరిగిందట. అయితే ఈ భారం తగ్గించడానికి ఈ కింది సూచనలు చేసిందట షార్లర్ కమిషన్. ఏం చేసిందంటే, ఢాకాలో ఒక బోధనా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. ఢాకాలో కూడా ఒక బోధనా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి అని చెప్పిందట. నెక్స్ట్, కలకత్తా చుట్టుపక్కల ఉన్న కొన్ని అనుబంధ కళాశాలలను విశ్వవిద్యాలయ కేంద్రాలుగా రూపొందించాలి. ఈ కలకత్తా చుట్టుపక్కల ఉన్న ఈ అనుబంధ కళాశాలలను విశ్వవిద్యాలయ కేంద్రాలుగా, ఈ విశ్వవిద్యాలయాలకు కేంద్రాలుగా రూపొందించాలి అని చెప్పింది. నెక్స్ట్, విశ్వవిద్యాలయంలో బోధనా వనరులను మెరుగుపరచాలి. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న బోధన వనరులు అనేటివి మెరుగుపరచాలి అని చెప్పింది. నెక్స్ట్, శ్రీ విద్య కొరకు ప్రత్యేక శాఖను స్థాపించింది. ఈ శ్రీ విద్య కొరకు స్త్రీలు చదువుకోవడానికి ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు స్త్రీలు విద్యలో సాధికారత సాధించడానికి ఒక ప్రత్యేక శాఖను స్థాపించాలని చెప్పింది ఈ నివేదికలో. నెక్స్ట్, అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఏం చెప్పిందంటే, విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వాల అనవసర జోక్యం తగదు. అంటే విశ్వవిద్యాలయాల మీద రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఏం చెప్పింది, విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను ప్రత్యేక ఎన్నిక కమిటీ ద్వారా నియమించాలి. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న ఉపాధ్యాయులను కూడా మామూలుగా కాకుండా ఒక ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ విశ్వవిద్యాలయానికి చెప్పే ఉపాధ్యాయులను అనేది నియమించాలి అని చెప్పింది. నెక్స్ట్, సెనెట్, సిండికేట్ స్థానంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని నియమించాలి. ఈ సెనెట్, సిండికేటింగ్ అనే ఈ రెండింటి స్థానంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా నియమించాలని చెప్పింది. నెక్స్ట్, ఎకనామిక్ కౌన్సిల్ని కూడా నియమించాలని చెప్పింది. నెక్స్ట్, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్సు కాలపరిమితి 3 సంవత్సరాలు ఉండాలి. ఇంటర్ తర్వాత డిగ్రీ అనేది 3 years ఉండాలని చెప్పింది. నెక్స్ట్, వివిధ వృత్తి కోర్సులను ప్రవేశపెట్టాలి. వివిధ రకాలైన వృత్తి కోర్సులను కూడా ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, ఆనర్స్ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని చెప్పింది. నెక్స్ట్, నెలవారీ జీతంతో పూర్తికాలం పనిచేసే వైస్ ఛాన్సలర్ను నియమించాలి. ఈ వీసీలను కూడా నియమించాలని చెప్పింది. ప్రతి విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ను నియమించాలి. ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ను కూడా నియమించాలని చెప్పింది.
నెక్స్ట్ దేశంలోని విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఇంటర్ యూనివర్సిటీ బోర్డును స్థాపించాలి. విశ్వవిద్యాలయాల మధ్య ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం పెంపొందించడానికి ఇంటర్ యూనివర్సిటీ బోర్డులను కూడా స్థాపించాలని చెప్పింది ఈ షార్లర్ కమిషన్. షార్లర్ కమిషన్ అనేది ఇందాక మనం చెప్పుకున్నవన్నీ అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించి కూడా ఈ విధంగా చేయాలి అని చెప్పింది. ఒక కలకత్తా విశ్వవిద్యాలయమే కాకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ విధంగా ఉండాలని చెప్పింది. నెక్స్ట్ మాధ్యమిక విద్యకు సంబంధించింది ఏం చెప్పింది చూద్దాం. మాధ్యమిక విద్యకు సంబంధించి మాధ్యమిక విద్యా స్థాయిలో మార్పులు రానిదే ఉన్నత విద్యలో మార్పులు రావని భావించి కమిషన్ మాధ్యమిక స్థాయిని పునర్వ్యవస్థీకరించుటకు ఈ సూచనలు ఇచ్చింది. ఇక్కడ ఏం చెప్పింది? మాధ్యమిక స్థాయిలో మార్పులు వస్తేనే ఉన్నత విద్యలో మార్పు వస్తుందని ఈ షార్లర్ కమిషన్ భావించి మాధ్యమిక స్థాయిని పునర్వ్యవస్థీకరించాలి అని సూచనలు ఇచ్చింది. కింది సూచనలు ఇచ్చింది. ఆ సూచనలు ఇప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ ఆ సూచనలు ఏంటంటే మెట్రికులేషన్ తర్వాత కాకుండా ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాతే విద్యలో చేర్చుకోవాలి. మెట్రికులేషన్ తర్వాత కాకుండా ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాతనే విశ్వవిద్యాలయ విద్యలో చేర్చుకోవాలని చెప్పింది. నెక్స్ట్ మాధ్యమిక విద్య 10+2+3గా ఉండాలి. మాధ్యమిక విద్య అనేది 10+2+3గా ఉండాలి అని చెప్పింది. ఇంటర్మీడియట్ తరగతులను యూనివర్సిటీ పరిధి నుంచి విడగొట్టాలి. యూనివర్సిటీ పరిధి నుంచి ఇంటర్మీడియట్ అనేది విడగొట్టాలని చెప్పింది. అంటే ఇంటర్మీడియట్ను యూనివర్సిటీ వేరు ఉండాలని చెప్పింది. నెక్స్ట్ ఇంటర్ పరీక్షలు నిర్వహించుటకు స్వయం ప్రతిపత్తి గల సెకండరీ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బోర్డును నియమించాలి. ఈ స్వయం ప్రతిపత్తి గల సెకండరీ అండ్ ఇంటర్మీడియట్ బోర్డును కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బోర్డు అనేది స్వయం ప్రతిపత్తిగా ఉండే బోర్డును నియమించాలని చెప్పింది. నెక్స్ట్ లెక్కలు ఇంగ్లీష్లలో మినహా ఇతర సబ్జెక్టుల్లో మాతృభాష బోధన భాషగా ఉండాలి. ఇంగ్లీషు లెక్కలో తప్ప మిగతా ఇతర అన్ని సబ్జెక్టుల్లో మాతృభాష అనేది బోధన భాషగా ఉండాలి అని చెప్పింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కళాశాలలను ప్రత్యేకంగా స్థాపించాలి. ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా ప్రత్యేకంగా సపరేట్గా స్థాపించాలి. యూనివర్సిటీకి అనుబంధంగా ఉండడం కాకుండా సపరేట్గా స్థాపించాలి. మాధ్యమిక స్థాయిలో భిన్న కోర్సులను ప్రవేశపెట్టాలి. ఈ మాధ్యమిక స్థాయిలో కూడా వివిధ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పింది. సో ఇవన్నీ మాధ్యమిక విద్యకు సంబంధించి సూచనలండి. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించింది ఏం చెప్పింది అంటే సురక్షితులైన ఉపాధ్యాయుల ప్రాధాన్యతను గుర్తించి కమిషన్ ఈ సూచనలు చేసింది. ఏం చేసింది అంటే ఈ షార్లర్ కమిషన్ ఏమాత్రం జాప్యం చేయకుండా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను పెంచాలి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులను అనేటిది సంఖ్యను పెంచాలి అని చెప్పింది. ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్థాయిలో విద్య అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి అని చెప్పింది. విశ్వవిద్యాలయాల్లో విద్యా విభాగాలను ఏర్పాటు చేయాలి. ఈ విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యా విభాగాలను అనేటివి ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో విద్యను ఒక సబ్జెక్టుగా చూపాలని చెప్పిన కమిటీ ఏదైనా వస్తుంది. అక్కడ మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ శ్రీ విద్యకు సంబంధించింది ఏం చెప్పిందంటే ప్రభుత్వం ముస్లిం బాలికల కొరకు పరదా పాఠశాలను స్థాపించాలి. ఈ ముస్లిమ్స్లకు కూడా మన గవర్నమెంట్ ప్రభుత్వం అనేది పరదా పాఠశాలను అనేది స్థాపించాలి అని చెప్పింది. నెక్స్ట్ ప్రత్యేక బాలికల పాఠశాలలు లేని ప్రాంతాలలో సహా విద్యా సంస్థలలో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ప్రత్యేక పాఠశాలలు లేని ప్రాంతాల్లో సహా విద్యా సంస్థల్లో బాలికలకు అనేది ప్రత్యేక సౌకర్యాలు మన బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు అనేది కల్పించాలి పాఠశాలల్లో. నెక్స్ట్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయ శిక్షణ కూడా ఇంపార్టెంటే అండి. ఇక్కడ మనకు ఉపాధ్యాయులకు మంచిగా శిక్షణ ఇస్తేనే వాళ్ళ పిల్లలకు బోధించగలుగుతారు. ఆ విధంగా వీరికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పింది. నెక్స్ట్ స్త్రీలకు వైద్య విద్యా సౌకర్యాలు కల్పించాలి. స్త్రీలకు అనేది వైద్య సౌకర్యము విద్యా సౌకర్యం అనేది కల్పించాలి. నెక్స్ట్ షార్లర్ కమిషన్ ప్రభావం. బ్రిటిష్ ప్రభుత్వం షార్లర్ కమిషన్ సూచనలు కొన్నింటిని ఆమోదించింది. ఈ కమిషన్ను నివేదిక తర్వాత మైసూర్, పాట్నా, బెనారస్, అలీగఢ్, ఢాకా, లక్నో, హైదరాబాద్, ఉస్మానియా 1918 పట్టణాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి.
అయితే ఈ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ చాడ్లర్ కమిషన్ సూచనలు కొన్నింటిని ఆమోదించాక ఈ నివేదిక తర్వాత వీటిలో విశ్వవిద్యాలయాలనేవి స్థాపించబడ్డాయి. ఎక్కడెక్కడ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి అంటే మైసూర్, పాట్నా, బెనారస్, అలీగఢ్, ఢాకా, లక్నో, హైదరాబాదు, ఉస్మానియా 1918లో, ఉస్మానియాలో 1980, హైదరాబాద్లోని ఉస్మానియా. ఆ పట్టణాలలో విశ్వవిద్యాలయాలు అనేటివి స్థాపించబడ్డాయట ఈ చాడ్లర్ కమిషన్ సూచనల తర్వాత. నెక్స్ట్ విశ్వవిద్యాలయ నిర్వహణలో అనేక మార్పులు తీసుకురాబడ్డాయి. అవి పరీక్షలు నిర్వహించి పట్టప్రదానం చేయడానికి పరిమితం కాక బోధనా పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సూచనలు చాడ్లర్ కమిషన్ సూచనల తర్వాత వీటిలలో మనకి ఇక్కడ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. నెక్స్ట్ అనేక మార్పులు విశ్వవిద్యాలయాల నిర్వహణలో కూడా కొన్ని మార్పులు అనేటివి తీసుకురాబడ్డాయి. తర్వాత అవి పరీక్షలు నిర్వహించి ప్రదానం చేయడానికే పరిమితం కాక బోధన పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఓన్లీ చదివినాం పట్టాలు వచ్చినాయి అనే దానికి పరిమితం కాకుండా బోధన పరిశోధన కేంద్రాలుగా కూడా అభివృద్ధి చెందినాయట ఆ యూనివర్సిటీలు. నెక్స్ట్ ప్రస్తుత మన విశ్వవిద్యాలయాల నిర్వహణ విధానానికి ఈ కమిషన్ సూచనలే మార్గదర్శకం. ఈ ప్రస్తుతం మన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు యూనివర్సిటీల నిర్వహణ విధానానికి కూడా ఈ చాడ్లర్ కమిషన్ సూచనలే మార్గదర్శకం. ఈ చాడ్లర్ కమిషన్ సూచనలు అనుసరించే ఇప్పుడున్న విశ్వవిద్యాలయాలు అనేటివి మార్గదర్శకంగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ ఈ కమిటీ నివేదికానంతరం విద్యారంగంలో 2 ముఖ్య పరిణామాలు జరిగాయి. ఈ కమిటీ వల్ల విద్యారంగంలో 2 ముఖ్య పరిణామాలు జరిగాయట. అవి 1921లో కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పడిందట. దీని తర్వాత ఈ నివేదిక తర్వాత కేబ్ అనేది 1921లో ఏర్పడింది. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కేబ్ అనేది ఏ ఇయర్లో ఏర్పడింది? 1921లో ఏర్పడింది అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏ కమిటీ నివేదిక అనంతరం విద్యారంగంలో 2 మార్పులు జరిగాయి అని అంటే ఇక్కడ చాడ్లర్ కమిషన్ నివేదిక అనంతరం జరిగాయి. నెక్స్ట్ 1929లో ఆర్థిక మాంద్యం ఫలితంగా మూతబడిన కేబ్ 1935లో పునరుద్ధరించబడింది. ఇక్కడ 1921లో స్థాపించబడింది. మళ్ళీ 1929లో ఆర్థిక మాంద్యం ఏర్పడిన తర్వాత కేబ్ అనేది మూతవేయబడింది. తర్వాత మళ్ళీ 1935లో మళ్ళీ తిరిగి పునరుద్ధరించారు. నెక్స్ట్ 1921వ సంవత్సరం ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయి. ఈ ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయి అనేది 1921 సంవత్సరంలో వచ్చింది. నెక్స్ట్ ఈ సంవత్సరం ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పజెప్పడమైనది. అయితే ఈ సంవత్సరంలో 1921 సంవత్సరంలో అనేది ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పజెప్పారట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం హార్టా కమిటీ అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.